ఇవాళ జిన్నా నవ్వుతున్నాడు. పైన జిన్నా ఆడు జన్నట్లనైతే ఉంటాడు, జాహ్నూంలోనే ఉంటాడు. కానీ ఈ జంగిల్ జిన్నాగాడు ముషిముషి నవ్వుతున్నాడు. నేను ఫుల్ వాళ్ళ అరే గులాబ్ పువ్వు లేదు, అమ్మా నాతో ఎంత పెద్ద తప్పు అయిపోయింది, నేను ఒక పువ్వు చేస్తాను. ఒక పువ్వు చేద్దాం కదా ఏడా, పువ్వు పెట్టాలి, గులాబ్ పువ్వు పెడతా, పువ్వు వాళ్ళ చాచా కదా. అయితే ఈ జంగిల్ జిన్నా ఏడున్నాడో కానీ మంచిగా నవ్వుతున్నాడు. ఎందుకు చెప్పాలా, ఒక ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని చెప్పి వచ్చి, ముస్లిం లీగ్, సారీ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కాదు, ముస్లిం లీగ్ అని అనేది ఒకటి వచ్చి, దేశ్ కా బటవారా అని చెప్పి, పాకిస్తాన్ అని చెప్పి, ముస్లింలకు పాకిస్తాన్ ఉండాలని చెప్పి, సరే మళ్ళీ ఈ ముస్లిం లీగ్ పోయి పాకిస్తాన్లో ఉన్నదా? లేదు. ఈ ముస్లిం లీగు పాకిస్తాన్ని భారతదేశాన్ని చీల్చి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తయారు చేసి మళ్ళీ ఇది ఇండియాలోనే ఉన్నది. ఎందుకు చెప్పాలనా, లడికే లియాతా పాకిస్తాన్, హస్కే లేంగే హిందుస్థాన్. ఈ సెంటెన్స్ మీకు ఎన్నోసార్లు చెప్పిన, ఇది మీకు ఎన్నోసార్లు చెప్పిన. విమలకను ఒకసారి యాద్ చేసుకుందామంటే యాద్ చేసుకుందాం, తప్పేమున్నది. ఆమె రాసిన పాట మంచిగా ఉంది, కాకపోతే భావం మంచిగా లేకుండే. లే ఓ హిందూ రా, గంతే చెప్తున్నా. ఈ రెండే వర్డ్లు మంచిగున్నాయి ఆమె దాంట్లో, మిగతాదంతా కంకిల పొట్టే. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఆనాటి భారత్, నెహ్రూ పూల్వాలా చాచా నెహ్రూ భారత్లా ఎట్లా రాసిన రోజు చూడుండ్రా రోజు. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, అరే కర్ణాటక బడ్జెట్ చూడరా ఓ హిందూ, పొద్దున లేసు చూడు. 100 ఉర్దూ మీడియం స్కూళ్ళకు, ప్రీ యూనివర్సిటీలకు 100 కోట్లు, 150 కోట్లు వక్ఫ్ ప్రాపర్టీలు రెనోవేటివ్ రిపేర్ చేయనీకే. ఇది హలాల బడ్జెట్ కాదా? ట్యాక్స్ కడుతుంది నువ్వు రయ్యా, అటు ట్యాక్స్ కూడా కట్టాడు, కనానికి పైసలు పోతున్నాయి రయ్యా. నీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం పెడతాడో మన చిన్న హలాలు ఆడ సిద్ధరామయ్య. ఇక నేను ఏం పేరు పెట్టాలా, మళ్ళీ పేరు పెడితే మంచిగుండదు. మా రేవంత్ అన్న నేను అట్లా అనలేను, మా అన్న కదా. ఆ రోజు కార్టూన్లు చూడుండ్రి, హిందూ రెఫ్యూజీస్ ఏమో ఇట్లా కాళ్ళు మొక్కుతున్నారు. పాలిచ్చే ఆవు దగ్గర మొత్తం తీసేదంతా ఇగో వీళ్ళే, ట్యాక్స్ కట్టనోళ్ళే. ఆనాటికేని ఇగో ఈనాటి దాకానే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీసు వక్ఫ్ అప్కీప్ కోసము, వక్ఫ్ మెయింటెనెన్స్ కోసము, శాలరీ ఇమాంలకు శాలరీలు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ 7,60,000 7.6 lakh crore అప్పులలో ఉన్నది. అయినా వీళ్ళ అపీజ్మెంట్ ఆగలే, ముస్లింల పట్ల వీళ్ళ అపీజ్మెంట్ ఆగలే. నేను ముస్లింలు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ డిఫరెన్స్ ఎందుకు అని అడుగుతున్నా. మళ్ళీ మీరు శాసనం చేసిండ్రు, మీరు జిల్లే ఇలాయిలు ఉండే, మీరు రాజులు ఉండే, తాజ్మహల్ కట్టిండ్రు. ఇలా చెడ్డి కొనుక్కొని పైసలు లేవని అంటున్నావు, చినిగిపోయిన చెడ్డీలు స్టాప్లర్ కొట్టుకొని వేసుకుంటున్నాను అంటున్నావు. ఎందుకు రాబాయ్? మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతారు రాబాయ్ అని అనేది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏందని అంటున్నా. 7 లక్ష సుమారు 7.6 lakh crore ఫ్రెండ్స్ రాష్ట్రం అప్పులలో ఉన్నది. సిగ్గు తప్పిన కర్ణాటక ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మతతత్వ ఇక కంప్లీట్గా ఒక డివైడ్ తీసుకురానికి అపీజ్మెంట్ పాలిటిక్స్. మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతారు? నేను అందుకే అన్న, పైన సచిన జిన్నా, అరే నేనుంటే కూడా ఇంతగానం కొట్లాడకపోతున్నానొచ్చు, వీళ్ళు కొట్లాడుతున్నారు. నేను అందుకే ఊకేనే అనలే. ఆ రోజు వీళ్ళు ఒక స్పర్మ్ బ్యాంక్ మెయింటైన్ చేసుకున్నారు ఆనాటికేని. ఆయన కూడా స్పర్మ్ బ్యాంక్ మెయింటైన్ చేసేటట్టున్నారు జిన్నాలది. ఇప్పుడు ఎక్కిస్తున్నట్టున్నారు ఫర్టిలిటీ సెంటర్లల్లో. ఔరంగజేబ్ గాడిది, బాబర్ గాడిది, హుమాయూన్ గాడిది, వీళ్ళు ఎక్కిస్తున్నట్టున్నారు. నేను ఊకేనే అనలే. కొంతమందికి చాలా అసభ్యంగా కనిపిస్తుంది. ఏం అసభ్యంగా కనిపిస్తుంది? ముంగటికేం లూటీ అవుతుంది ఆడ ఖజానా, చెక్కబజన చేసుకుంటా కూసో. నీ వల్ల భారతదేశానికి పల్లెత్తు లాభం లేదు. నువ్వు కూసోని సభ్య సమాజానికి ఏం చేద్దాం ఏరా అని మాట్లాడతారు చూడు. నేను అలాని అడుగుతున్నా, ఏరా నీ వల్ల దేశానికి ఏ లాభం రా? భజన తప్పేం లేదు నీ జిందగీలా, బానిసత్వం నీది. పోరాటే ప్రతిమ నాది, ఛత్రపతి శివాజీ డిఎన్ఏ నాది. ఛత్రపతి సంభాజీ మహారాజు లెక్క ఓర్చుకునే కెపాసిటీ తక్కువ కాదు ఇప్పుడు మాకాడ. ఆ జగదంబ ఆశీర్వాదంతో వీళ్లకు గడ్డపారదించే రోజుల దగ్గరకు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. నేను ప్రతి మాట చిత్రగుప్తులో మాట్లాడేది రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతాం. మేము ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ని డివిడీ చేసి మాట్లాడలే. కాన్స్టిట్యూషనల్ ఆ పెరిమీటర్లోనే ఉన్నాం. మాట్లాడుకుంటే తప్ప మళ్ళీ సిగ్గుదప్పిన వాళ్ళు అంతా ఇవాళ సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు వీటి మీద? ఇవాళ జిన్నాగాడిని అవుతున్నాడు మళ్ళా ఈయన చేసిన కథలకు. ఇద్దరు కలిసి అరే 53 దేశాలకు స్వతంత్రం వచ్చిందిరా భయ్. ఏ దేశాన్ని కూడా విడగొట్టి స్వతంత్రం రాలే, వీళ్ళిద్దరు విడగొట్టిరు. అసలు వీళ్ళిద్దరిని ఆ రోజే వేసి పడేసేది ఉండే. మహాత్మా గాంధీని వేసుడు కంటే మనోని వేసేది ఉండే. పీడబోతుండే ఆ రోజే, దేశం విడిపోకపోతుండే. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేనే అవుతా. ఈ స్వతంత్ర పోరాటం ఏడవుతుంది రా భయ్ నువ్వు అదే మా సర్దార్ వల్లభాయ్ పటేల్ చూడు, బాపు ఆప్ జైసా బోలే వైసా, నువ్వు ఎట్లా అంటే అట్లా బాపు అని చెప్పి బాపుకి ఇచ్చిపెట్టిండు. ఈ బాపు నిజంగా నాకు బాపు అయ్యిండు. నా పుత్రుడిని నేను పిఎం చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యిండు. మహాత్మా గాంధీ సావు కుట్ర కూడా పెద్దదే, డీకోడ్ చేద్దాం ఒకరోజు. ఈడు కాగిపోతుందా ఫ్రెండ్స్? ఈడు కాగదు. చూడుండ్రి మీరు,
ఏది ఇది కదా. ఇప్పుడు మన దగ్గర సైలెంట్ ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు, మళ్ళీ పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు, మనతో అనుబంధంలో కూడా పెద్దోళ్ళే. వాళ్ళందరూ ఏ గిరీష్ నువ్వు అట్లా అగ్రెసివ్గా ఉంటే, అరే అగ్రెసివ్ లేకపోతే ఎట్లా రాబోయాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానంటాడు. నీకా మాట్లాడ చాత కాదు, మాట్లాడేటతో నువ్వు సపోర్ట్కి రావు. వాళ్ళ దాంట్లల్లో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతున్నది, మన దాంట్లల్లో ఒక సపోర్ట్ అడిగితే కూడా కిరికిరి. పొద్దురు లేస్తే 100 హెచ్చరిక కాల్స్ వస్తాయి మాకు కూడా. ఏమంటారు దాన్ని, హెచ్చరికలకు భయపడితే ఇక ముంగడికే పోతాం ఫ్రెండ్స్. మేము కూడా పిలుస్తున్నాం, దమ్ముంటే ఆపురా ఆపు, మేము కూడా రెడీ లా. ఎంకే స్టాలిన్ గారు చూడు, ఉర్దూ కంపల్సరీ అంటాడు. ఈ సిగ్గు తప్పినోడికి మళ్ళీ హిందీ వద్దు. నీ అయ్యా మళ్ళీ నాకు వస్తాయి మాటలు, నీకు ఉర్దూ కావాలి హిందీ వద్దారా. మన ఏమంటారు ఆయన పేరేంది, మన సీఎం పేరు మర్చిపోయినా, రేవంత్ అన్న యాక్టింగ్ కొట్టిరండి మళ్ళీ జైల్లో వేయకు జర ఇట్లా ఫ్లోలో యాద్ రాలే. ఓ యాక్చువల్లీ మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో నువ్వు చూసినావా, वो मैंने ही स्टार्ट किया था, अहंकारम చూడు मैंने ही स्टार्ट किया था, वो लोग कॉपी करे थे, मैंने ही स्टार्ट किया था. మే అన్నాడు ఆనాడు దక్షుడు కూడా మే అని అన్నాడు. తర్వాత మేక తలకాయ పెట్టుకోవాల్సి వచ్చింది. కాలభైరవ రూపంలో వచ్చి కాల గర్భంలో కలిపిండు దక్షుడిని నా జగత్పిత పరమేశ్వరుడు. ఈ అహంకారం మే అనే తత్వం ఉంది చూడు. ఈ బ్రిగేడ్కి వీళ్ళందరికీ కాలభైరవ రూపంలా కల్కి అవతారం తొందరగానే వచ్చేటట్టున్నది నా భారతంలో. వీడు కాగది ఫ్రెండ్స్. నేను ఇలా అల్లని అడుగుతున్నా, ఎవరెవరైతే వీళ్ళు మాట్లాడతారు కదా మన దాంట్లో, నాకు వీళ్ళతో ప్రాబ్లం లేనే లేదు, వీళ్ళు అట్లనే ఉన్నారు, మనకు క్లారిటీ ఉన్నది. మనోళ్ళే వాడు ఎట్లా ఆలోచిస్తాడో తెలియదు, ఆ నెత్తిలేముందో తెలియదు. వీళ్ళ 2 రకాలు ఉంటారు. అరే వీడు మంచిగా మాట్లాడుతున్నాడు, నిజాలు మాట్లాడుతున్నాడు అని అంటే నేను మాట్లాడలేకపోతున్నా, నాకు రాసిస్తలేడు, నేను మాట్లాడుతుండే. నువ్వు అంత సుఖమైన వాడు ఉంటే చదివి రాసి చేసుకోవాలరా భయ్. ఆ నాయకుడికైనా చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా, జిందగీ అనేది లైకులు షేర్లు కమెంట్లకు ఉండదు కదా, ముంగడ పడాలి కదా. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. పెద్ద మనుషుల లెక్క చలామణి అవుడు కాదు, పెద్ద పాత్ర పోషించాల, పదవుల పాత్ర కాదు, మమతల పాత్ర పోషించాల. ఎందుకంటే మమతల హోమం నా సనాతనం, పుణ్య సనాతనం, ఎల్లప్పుడూ నిత్య నూతనం. నేనన్న మాట కాదు ఇది, నేనన్న మాట కాదు, పరమ పూజనీయ సరసంచాలక్ మోహన్జీ భగవత్ గారు అన్న మాటలు చెప్తున్నా మీకు. ఇప్పుడు చూడురి ఫ్రెండ్స్, వక్ఫ్ బోర్డు వచ్చినప్పుడు వీళ్ళు నిద్ర లేచిండ్రా, ఇవ్వలేవలే. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని వచ్చి నీ దేవాలయాలను నీకు కాకుండా చేసిండు చూడు. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పల్లెత్తు మాట సిగ్గు తప్పిన వాళ్ళు మాట్లాడిర్రా, ఒక్కడు మాట్లాడలే. ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొని వచ్చి వాళ్ళకు సపరేట్ తీసుకొని వచ్చి షరియా మీద పెత్తనం చెలాస్తున్నప్పుడు ఓడన్నా మాట్లాడిండా, ఓడు మాట్లాడలే. మైనారిటీ బోర్డు తీసుకొని వస్తానన్నప్పుడు కొట్లాడి ఏదో చలో అయ్యిందని అనుకుందాం. సబ్సిడీ ఆన్ హజ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తామరా భయ్ సబ్సిడీ ఆన్ హజ్, నేను 30% ట్యాక్స్ కట్టాలా, నువ్వు ట్యాక్సే కట్టవు, నాటకాలు ఆడతావు. వై దిస్ బయాస్ నేచర్ అని అంట. అసదుద్దీన్ ఓవైసీ దీని మీద మాట్లాడతాడా, లే మాట్లాడు. సచ్చార్ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. సచ్చార్ కమిటీ ఇంప్లిమెంట్ సచిన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదని ఎందుకు అడగవు. మరి అదే సచ్చార్ కమిటీలా ఇవి గిరీష్ గాడే చెప్తున్నాడు, ఛాలెంజ్, ఏ గల్లీ దగ్గర నిలబడతావు దా, ఏ గల్లీ దగ్గర నిలబడతావు దా, కూర్చొని నాన్నే మాట్లాడదాం. చార్మినార్ చౌరస్తా पे 25 साल से मैं भी चारमीनार पे बैठा हूँ, माँ की किरकिरी आओ बात करेंगे, घंटा कुछ फर्क नहीं पड़ता. ఇప్పుడు దీని మీద మాట్లాడితే ఏది మన సచ్చార్ కమిటీ మీద మాట్లాడితే ఫ్రెండ్స్, మళ్ళీ అదే సచ్చార్ కమిటీ వక్ఫ్ ప్రాపర్టీలను సక్రమంగా యూజ్ చేస్తే 12,000 కోట్ల నిధులు రెవెన్యూ జనరేట్ చేయవచ్చు అని చెప్పింది సచ్చార్ కమిటీ. ఎందుకు రన్నింగ్ సబ్సిడీ అప్పుడు ముస్లిం వాళ్ళని అడుగుతున్నా, మీ ఓన్లీ వక్ఫ్ ప్రాపర్టీలు. అప్పుడు సచ్చార్ కమిటీ ఏ డేటో నాకు ఇప్పుడు ఆ ఇయర్ కూడా గుర్తులేదు. ఆ సంవత్సరం నాటికే 12,000 కోట్లు జనరేట్ చేయవచ్చు అని చెప్పింది. ఎవడెవడు ఎంతైతే దోసుకుంటుండో చూడుర్రి, నేను ముస్లిం వాళ్ళకు కూడా చెప్తున్నా. వీళ్ళు వక్ఫ్ పేర్ల మీద వాళ్ళు అరే మిమ్మల్ని పాన్ షాప్లకు పరిమితం చేసిరు, పంచర్ షాప్లకు పరిమితం చేసిర్రా భయ్, మీకు సిగ్గులేదు ఫస్ట్. సిన్స్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ ఏం చేసింది అంటే సెక్యులర్ పేరు మీద కేవలం అండ్ కేవలం ఇండియన్ ఎకానమీని గ్లోబల్ కాంపిటేటివ్ లెవెల్లో తీసుకుపోయిందా, ఏమైనా తీసుకుపోయిందా అని అడుగుతున్నా ఫ్రెండ్స్. మీకు కాంగ్రెస్కి లైసెన్స్ పర్మిట్ చేసి మొత్తం లైసెన్స్ పర్మిట్ రాజ్ అని అంటాం కదా, లైసెన్స్ రాజు తీసుకొని వచ్చి ఎకనామిక్ కొలాప్స్ చేసిందా లేదా కాంగ్రెస్, ఈ పర్మిట్ రాజులు తీసుకొని వచ్చి. దాని తర్వాత రీసెంట్ కర్ణాటక 2025 బడ్జెట్ అయితే హలాల్ బడ్జెట్ కదా. ఇక ఇప్పుడు చూడుర్రి, నా దేశ ప్రధాని మాట్లాడలే, కాకపోతే మీరు ఆయనని హత్యారా అని చెప్పిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నారు, అరే ఆయన భక్తుడు లెక్క నేను అడుగుతున్నా, చెప్పురు నాకు, నూకాలి రైట్స్లా మీరు హత్యారా కాదా, సపరేట్ కంట్రీ
ముస్లిం లీగ్ కూడా సపరేట్ కంట్రీ చేసి మళ్ళీ ఇండియాలో చేస్తున్నాడు. ఆడ హత్యారా కాదా? గోద్రా ట్రైన్ల ఫైర్ యాక్సిడెంట్ ఫస్ట్ మొదలెట్టింది ఎవడ్రా? ఆ హత్యారా ఎవడ్రా? కాశ్మీరీ జనసైడ్ జరిగినప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలే. ఆ హత్యారా ఎవడ్రా? హిందూ సిక్కు హిందువులకు ఎందుకు కలుపుదాం, చలో సిక్కులకే మాట్లాడదాం. ఇందిరాగాంధీ మరణించినప్పుడు సిక్కుల మీద బగ కాలుతున్న టైర్లు తీసుకొచ్చి మెడల మీద ఇట్లా వేసేసారు ఫ్రెండ్స్. ఎంత తల్లడిల్లిరొచ్చు సిక్కులు. ఆ మరణకాండ, ఆ మర్డరర్లు ఎవర్రా? ఆ హత్యారా ఎవర్రా? పాకిస్తాన్లో హిందూ సిక్కు పాపులేషను 10% నుంచి 1%కి అయిపోయిందిరా. ఆ హత్యారా ఎవడ్రా? దేశ్ బటవారా చేసి. బంగ్లాదేశ్లో 22% ఉన్న హిందువులు ఇలా 8% అయిపోయారా. ఆ బటవారా చేసిన ఆ బద్మాషులు ఎవర్రా? ఆ హత్యారాలు ఎవర్రా? మళ్ళీ ఈడకొచ్చి మైనారిటీ స్టేటస్ ఇచ్చిర్రు. హజ్ హౌజెస్లకు 5 స్టార్ హోటళ్ళ లెక్క దానికి హజ్ భవన్లు కడతారు. కాంగ్రెస్ ఫ్రీబీ కల్చర్ ఇంకేం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మీరు నాకు చెప్పురు. ఇవన్నీ మనం మాట్లాడాలన్నా వద్దా? అందుకనే చిత్రగుప్తుల మేము ముంగటికి తీసుకొని వస్తాం, ప్రతిసారి మీకు యాద్ చేపిస్తాం చరిత్రని. కాంగ్రెస్ హీన చరిత్ర ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.